ప్రియమైన వారులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలము దేవుని కృప నూతనంగా ఉన్నది. ఈ క్రొత్త దినము నూతన కృపను అనుగ్రహించెదరు. కనుక నూతన ఆశీర్వాదమును దేవుడు మీ కొరకు ఉంచారు. ఏదో ఒక కార్యంలో మీకొక ఆశీర్వాదము అవసరము. ఆ ఆశీర్వాదమును ఈ దినము మీరు పొందుకోబోతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకములో ఉన్నది కదా. అడుగుడి, మీకు ఇవ్వబడును. మీరడిగితే ఆ ఆశీర్వాదం పొందుకునెదరు. వెతికితే దేవుని దర్శించెదరు. తట్టితే మీ కొరకు తెరవబడును. మార్గములు తెరవబడును. అద్భుతములను చూచెదరు. ఇవి మనం చేస్తేనే దేవుడు మనకు అద్భుతములు చేసి ఆనందింపజేయగలరు. కనుక మీకు ఏ అద్భుతం అవసరమో విశ్వాసముతో అడగాలి. ఇప్పుడు దేవుడు మీకొక వాక్కునిచ్చుచున్నారు. చూడండి, యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనములో, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ యొక్క ఉద్యోగములో, మీ పిల్లల కార్యములో ప్రభు అద్భుతము చేయుదురు. ఏదో ఒక అద్భుతం అవసరమై ఉంది కదా, అందులో అద్భుతము చేయుదురు. అయితే దేవుడు ఒక కండిషన్ పెట్టుచున్నారు. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. యెహోవా మీకు అద్భుతం చేయునని దేవుడు చెబుతున్నారు. అయితే దేవుడు అద్భుతం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మనకు ఏ అద్భుతం అవసరమో ఆ కార్యములో అద్భుతము చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకొనుటకు సిద్ధమా? చాలా ముఖ్యమైనది పరిశుద్ధత. కనుక పరిశుద్ధతలో కొరత కనబడితే, దేవుడు ఇష్టపడని పాపము కనబడితే అద్భుతము చెయ్యలేరు. కనుక దేవుడు దానికి ఒక అవకాశం ఇస్తున్నారు. మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనుడి. ప్రభు మీ మధ్య అద్భుతము చేయుదురు. కనుక అద్భుతం కొరకు ప్రార్థించినప్పుడు మొదటిగా, దేవా, నా దగ్గర ఏదైనా కొరత ఉన్నదా? ఏ భాగంలోనైనా నేను పరిశుద్ధత కలిగిన వానిగా ఉండాలా? ఎందులోనైనా నేను మీకు దుఃఖం కలుగజేయుచున్నానా అని పరిశీలించి చూసి ఆ పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయనే మనలను పరిశుద్ధపరచి మనకు అద్భుతము చేయుదురు. మనలను మనము పరిశుద్ధపరచుకొనలేమని ఆయనకు తెలుసు. మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు సిలువలో ఆయన రక్తము చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేయుదురు. ఆయన చెప్పుచున్నారు, నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను. కనుక ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీకు అద్భుతం చేయునట. మనం చేయవలసినది ఒకే ఒకటి. ఏంటది? దేవా, నేను కొరత కలిగిన వాడను. నా జీవితంలో పరిశుద్ధత కొరతబడినది. నా పాపమును క్షమించుడి అని పరిశుద్ధపరచి ఆశీర్వదించుడి అని అడిగితే చాలు. నిజముగా మనం పరిశుద్ధతను ఇష్టపడి పాపమును గురించిన గ్రహింపుతో ప్రార్థిస్తేనే ఆయనే మనల్ని పరిశుద్ధపరచి మనకి కావలసిన అద్భుతము చేయుదురు. ఎంత అద్భుతమైన దేవుడు చూశారా? నువ్వు మొదట వెళ్ళు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొనిరా, అప్పుడు నేను అద్భుతం చేయుదునని చెప్పలేదు. పరిశుద్ధత కొరకు సమర్పించుకొనుడి. నేను మిమ్ములను పరిశుద్ధపరచి మిమ్మల్ని ఆశీర్వదించి అద్భుతము చేయుదునని చెప్పుచున్నారు. ఇది కష్టమా మీకు? ఈ దినం సమర్పించుకుంటారా? దేవుని చూసి చెప్పండి, దేవా, నన్ను పరిశుద్ధపరచుడి. నా జీవితంలో పరిశుద్ధత కొరత కనబడుచున్నది. అందువల్ల నేను అద్భుతమును పొందుకొనలేకపోతున్నాను. నేనడిగితే నాకు జవాబు రానంటున్నది. ఈ దినం మీరు నాకు అర్థమయ్యేలా చేశారు. నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను మీరు సిద్ధపరచి నాకు అద్భుతం చేయుడి అని చెప్పండి. ఈ దినమే ఆ అద్భుతము జరుగుట మీరు చూచెదరు. ప్రార్థించెదమా? యేసయ్యా, మీరే నన్ను పరిశుద్ధపరచు దేవుడవు. నన్ను నేను పరిశుద్ధపరచుకొనలేకపోతున్నాను. నా పాపమును ఒప్పుకొనుచున్నాను. నా పరిశుద్ధత కొరతను ప్రకటన చేయుచున్నాను. దయతో నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచి నాకు ఈ కార్యములో అద్భుతము చేయుడి. ఈ దినము ఈ అద్భుతం జరగాలి. ఈ దినము ఈ కార్యంలో విడుదల కావాలి. ఈ దినము ఈ కార్యంలో మార్గం తెరవబడాలి. ఒక అద్భుతమును ఎదురుచూచుచు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను క్షమించి పరిశుద్ధపరచి అద్భుతము చేయుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.